జిల్లా రాయచోటిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత వీరభద్రుని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈవో రమణారెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరపడం జరుగుతుందని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన భక్తులు వీరభద్రుడి దర్శనానికి వస్తారని తెలిపారు. ధన్యవాదాలు. రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు మన రాయచోటి పట్టణం మాండవ నది తీరంలో వెలిసినారు. ఈ క్షేత్రం నాకు కర్ణాటక రాష్ట్రంలో గల మొత్తం జిల్లాలంతా ఇక్కడ వచ్చి స్వామివారిని బ్రహ్మోత్సవాలలో 11 రోజులు 23/2/2025 నుండి 5/3/2025 వరకు 11 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ సంవత్సరంలో భాగంగా ఈ క్షేత్రంలోకి మన రాయచోటి పట్టణంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు వీరశైవ లింగాయతులకు ఇంటి కులదేవుడైన శ్రీశైల క్షేత్రం అనంతరము ప్రథమ క్షేత్రంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు విరాజిల్లుతున్నారు. కర్ణాటక భక్తులైతేనేమి మన రాష్ట్రం నుంచి వచ్చే భక్తులైతేనేమి వారు కోరిన కోరికలు తీర్చు వారి ఆయుర్వేదాలను చూస్తూ వాళ్ళకి అన్నీ నేనున్న శరణు అని చెప్పేసి పిలిచే వీరభద్ర స్వామి వారు ఇక్కడ ఉండడం జరుగుతుంది. భక్తిభావంతో కర్ణాటక భక్తులు ఎక్కువగా ఇక్కడ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. వాళ్ళ కులదేవత వీళ్ళు వీరశైవ లింగాయతులు కనుక ఎక్కువ ఈ వీరభద్ర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరం భాగంగా ఈరోజే రాయచోటి పట్టణంలో గల R&B హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ డిపార్ట్మెంట్స్ అందరితో మండల కోఆర్డినేటర్ సందర్భంగా ఈరోజు మీటింగ్ నిర్వహించుకొని సదరు డిపార్ట్మెంట్ ద్వారా ఈ క్షేత్ర దర్శనార్థం వచ్చే కర్ణాటక భక్తులకు ఆ డిపార్ట్మెంట్ నుంచి భక్తులకు ఏమేమి ప్రొవైడింగ్ చేస్తారు అనే సూచనలు సలహాలు ప్రస్తుతం మన మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్తో మీడియా మిత్రులతో పాత్రికేయులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు చేసే భక్తులకు వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడింగ్ చేసే కార్యక్రమాలు మేము భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము వాళ్ళకి అన్ని విధాలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేస్తాము.